వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్లో దారుణం జరిగింది. నిన్న సర్పంచ్ ప్రమాణ స్వీకారం తర్వాత ఆ గ్రామ సర్పంచ్ తీసినటువంటి విజయోత్సవ ర్యాలీ ఒక చిన్నారి ప్రాణాలు తీసింది. విజయోత్సవ ర్యాలీలో అక్కడ అపశృతి చోటు చేసుకుంది. సర్పంచ్ కమ్లీబాయ్ కార్ కింద పడి 7 ఏళ్ల సౌజన్య అనేటువంటి ఇక్కడ కనిపించే ఈ చిన్నారి మరణించింది. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తను తుదిశ్వాస విడిచింది. ఇక చిన్నారి కారు కింద పడలేదంటూ కమ్లీబాయ్ భర్త పెంటయ్య చెప్తున్నాడు. సో గ్రామస్తులు పెంటయ్య మధ్య వివాదం నెలకొంది. పోలీసుల జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది. విజువల్స్లో చూస్తున్నాం, ఇదే కారు విజయోత్సవ ర్యాలీ అంట. సో నిజంగానే సర్పంచులు వార్డు మెంబర్ గెలిచిన వాళ్ళు కొంతమంది వాళ్ళు ఏదో ఏకంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏమన్నా చందంగా లేదు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే అని మీరు విజయోత్సవ ర్యాలీ చేపట్టాల్సిందే. విజయోత్సవ ర్యాలీలు చేసుకోండి, మీ సంబరాలు వ్యక్తపరచండి, మీరు ప్రతి ఓటర్ను కలవండి, లేకపోతే మీ ప్రజానికాన్ని కలిసి వారి మద్దతుని కూడగట్టండి. అంతేగాని ఈ రకమైనటువంటి డప్పు చప్పుళ్ళు తాగి తందనలాడి మీ కార్యకర్తల్ని అనుచరులు వేసుకొని రోడ్ల బీదికి వెళ్తూ ఉంటే సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకోండి. ఇక్కడ కూడా అదే జరిగింది. సో వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్లలో చిన్నారి మరణానికి కారణమైంది. విజయోత్సవ ర్యాలీ చేస్తున్నటువంటి కమ్లీబాయ్ అనేటువంటి ఆ సదరు సర్పంచ్ విజయోత్సవ ర్యాలీకి సంబంధించినటువంటి ఆ కారు కింద పడి ఆ అమ్మాయి మరణించిందని గ్రామస్తులు చెప్తున్నారు.